అంబటి రాంబాబు మాట్లాడుతూ నా మీద దాడి చేసిన దాంట్లో పెమ్మసాని గారిని అరెస్ట్ చేపిస్తాను, ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాను, చేతనైతే ఆపుకోండి అంటూ సవాల్ చేస్తున్నారు కదా. మరి అంబటి రాంబాబు నీకు ఏమి జరిగిందనేది జనమందరూ భారతదేశం మొత్తం చూశారు. ఇంకా నీకు బుద్ధి లేకుండా బయటకు వచ్చి నువ్వు ఇంకా అన్నం తినే నోటితోటి గడ్డి తినే మాటలు మాట్లాడుతూ ఉన్నావంటే జనం క్షమించరు. పెమ్మసాని గారిని అసలు నువ్వు ఇప్పుడు ఆ రోజా మాట్లాడినట్టే బోనమ్మ గారిని మాట్లాడితే ఎట్లా ఉందో ఈ అంబటి రాంబాబు అనేవాడు పెమ్మసాని గారిని మాట్లాడితే అంతే ఉంటుంది. ఇప్పుడు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది. నువ్వు లెగిస్తే బూతులు తిట్టేవాడి. పెమ్మసాని గారు ఏంది, ఆయన హోదా ఏంది, ఆయన అమెరికాలో ఎంతో మందికి సహాయం చేసి ఇక్కడికి వచ్చి నీలాగా కుక్కలాగా బదాలమ్మడి తిరిగి మాట్లాడటం కాదు. ఏం పనులు చేస్తున్నారు? నువ్వు పనులు ఏదన్నా కావాలంటే నువ్వు పనులు విమర్శించు, ఇగో ఈ పని కావాలా, ఇంకా ఈ పని కావాలని చెప్తే జనం మిమ్మల్ని హ్యాస్టప్ చేస్తారేమో జనంలో తిరగటానికైనా. ఆ తిరగటానికి కూడా ఇవాళ పనికి రాకుండా పోతున్నారు మీరు. పెమ్మసాని గారిని అరెస్ట్ కాదు, పెమ్మసాని గారిని నోటితోటి ఉచ్చరించే అంత అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటారు ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి పెమ్మసాని గారిని టార్గెట్ చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు రోడ్డుని వెళ్తుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. అలాంటి మరిగే వాటిలో మన అంబటి ఒక కుక్క పెమ్మసాని గారిని విమర్శించే దాంట్లో. పెమ్మసాని గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 1.5 yearలో ఎన్ని ప్రాజెక్టులు గుంటూరుకు వచ్చినాయి, ఎన్ని ప్రాజెక్టులు మంచి పనులు అయినాయి, ఎంతమంది మంచి జరిగింది, దాన్ని తీసుకోండి. అంతేగాని ఇప్పుడు నువ్వేం చేస్తావు పెమ్మసాన్ని? ఇప్పుడు నువ్వు ఓన్లీ అక్కడికి వెళ్ళి ఫ్లెక్సీ దగ్గరికి వెళ్తేనే నీ పరిస్థితి ఏందనేది నీకు అర్థమైంది. ఆ రోజు ఇంకా దేవుడు నీ యందు ఉండి మీరు ఇంకా బతికి బట్ట కట్టాలనే ఆలోచనతో ఉండారు. దేవుడు కూడా క్షమించాడు. ఇక్కడి నుంచి అయినా సరే బుద్ధి మార్చుకొని ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది అంటమో, ఏది పడితే అది మాట్లాడటం అనేది తీసేసుకొని మనుషుల్లాగా ప్రవర్తించి కావాల్సిన మంచి పనులు జనానికి ఏం కావాలి, పబ్లిక్ ఎట్లా ఉండారు, మంచినీళ్ళు కావాలా లేదంటే రోడ్లు కావాలా, అలాంటివన్నీ జనంలోకి వచ్చి మాట్లాడి జనానికి కావాల్సినవి చేస్తే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. పెమ్మసాని గారిని తిడితేనో ఇంకొకరిని తిడితేనో జనం పైకెత్తారు అనేది మీ పిచ్చి కళ. మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో నువ్వు కూడా అదే చేస్తూ ఉండవు. ఇప్పుడు గుంటూరులో ఇంతమంది నాయకులు ఉన్నారు, ఎవరు మాట్లాడకుండా నువ్వు ఒక్కడే ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఒకసారి గ్రహించుకో. మీకు మొన్న 24లో ఇచ్చిన రిపోర్టుకి జనం మీ నాయకులందరూ సైలెంట్గా ఉన్నారు. మీలాంటి ఒకళ్ళిద్దరితోటే మాట్లాడుతున్నారు. అది ఎందుకు మేము ఒకళ్ళిద్దరం మాట్లాడుతున్నాం అనేది గ్రహించుకొని జనంలోకి వెళ్ళి మంచి పనులు చేసే ఆ ఉద్దేశంతో ఉండండి. ఇప్పుడైనా జనం క్షమిస్తారు. జనంలో తిరగడానికి ఆస్కారం ఉంటుంది మీకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.